కేంద్రంతో సఖ్యతగా ఉంటే తప్పేముంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రం సాయంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామన్న ఆయన రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు వరల్డ్ క్లాస్ ఇమేజ్ తీసుకొస్తామని చెప్పారు. అమెరికా పర్యటనలో టీవీ 9తో ప్రత్యేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అమెరికా నుండి మా అసోసియేటెడ్ సుకుమార్ అందిస్తారు. సో కోమటిరెడ్డి గారు మనతో ఉన్నారు. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది అని మీరు గట్టిగా చాలాసార్లు చెప్తున్నారు. ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది? రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కేటాయింపులు కావచ్చు, వీటికన్నిటికీ ఎంతవరకు పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ 2021లో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసి టోటల్ కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రోడ్ 384 కిలోమీటర్స్ ఒక వరల్డ్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక మంచి డిజైన్తో ఆ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తే అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక హాఫ్ ది వరకే ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే చేసిన తప్ప ఎక్కడ ముందు జరగలే. నేను ఆర్ఎన్బి మినిస్టర్ అయిన తర్వాత నేను గడ్కరీ గారి థర్డ్ డే పని పోయి కలిసినప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇంపార్టెంట్. అప్పుడు ఓఆర్ఆర్ కట్టినప్పుడే అదొక గేమ్ చేంజర్ లాగా హైదరాబాద్కి అదే రోడ్లో ఎయిర్పోర్ట్ కట్టడం 24 monthsలో డెడ్ లైన్ పెట్టి రాజశేఖర రెడ్డి సీఎంగా కంప్లీట్ చేయడం. ఆ పక్కనే కోకాపేట ఎస్సీజెడ్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇచ్చిన రయేజా మైండ్ స్పేస్ కానీ దాదాపు 6-7 lakhs మన ఐటీ ఎంప్లాయీస్ ఉండే ఏరియా అది. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కట్టిన తర్వాత నీకు హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ని రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వారి ఆలోచన చాలా ఉన్నాయి. మేము మా రోడ్ వర్క్తో పాటు ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఒక స్పోర్ట్స్ హబ్ కానీ మన కంట్రీలో హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ చూడాలి మా కోరిక. ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా అంటే మీ హయాంలో ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఏమేమి రాబోతున్నాయి? మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు చేసిన కేటాయింపులు కాకుండా కొత్తగా బడ్జెట్ని క్రియేట్ చేసుకునే అవకాశాలు తెలంగాణ స్టేట్కి ఎంతవరకు ఉన్నాయి? మాకు ఇప్పుడే చెప్పినా కదా, మాకు శ్రీధర్ బాబు గారు ఒక ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్గా మేము ఎప్పటికెళ్ళో పెండింగ్ ఉన్న సింగపూర్ కంపెనీకి సంబంధించిన ఒక వేవ్రాక్ అనేది వాళ్ళకు అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ఐటీ కంపెనీస్ కోసం దాని సమస్య పరిష్కరించడం. సమస్యలు పరిష్కరించుకుంటూ కొత్తగా వచ్చే కంపెనీస్ని ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పి మాకు ఐటీ మినిస్టర్, మంచి ఐటీ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వారి సీఎం గారు కూడా దేనికైనా ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ మా దాకా సలహాలు ఇస్తాడు. మేము ఏమైనా అడిగినా కానీ ఎంబడే చేస్తుంటాడు. సో ఒక టీమ్ లీగ్గా పనిచేసి ఇంత కష్టపడి 2 స్టేట్స్ సపరేట్ చేసినప్పుడు మనం ఈ స్టేట్ పేరుని పెంచాలి. అంటే స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్షిప్స్కి ఎస్పెషలీ మీ మినిస్ట్రీ చాలా కీలకం. సో స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. మా సీఎం గారు మధ్యలో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన స్పీచ్లో మాట్లాడుకుంటూ ఇది పెద్దన్న అన్నాడు. అంటే ఇది మేడ బడాబాయ్ అన్న తప్పే ఉందండి. ప్రైమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు ఆయనని రెస్పెక్ట్గా పిలుచుకుంటూ మా స్టేట్కి సపోర్ట్ చేయాలని చెప్పి కోరడంలో తప్పే ఉంది. డెఫినెట్గా రేపు పొద్దున మేము సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం.